ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబు క్వాష్ పిటిషన్పై విచారణ 13వ తేదీకి వాయిదా. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో సిఐడి విచారణకు హాజరైన నారా లోకేష్. జగన్ పాలనలో పోలీసు రాజ్యం నడుస్తోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శ. సీఎం క్యాంప్ ఆఫీసు ముట్టడికి ఆటో కార్మికుల యత్నం, అడ్డగించి అరెస్టు చేసిన పోలీసులు. పదిహేను వందల మంది హమాస్ మిలిటెంట్లు హతమైనట్లు ప్రకటించుకున్న ఇజ్రాయెల్ సైన్యం, హమాస్కు సౌదీ అరేబియా, ఇరాన్ మద్దతు. తెలంగాణలో ఎన్నికల వేడి, ప్రచారంలో బీఆర్ఎస్ జోరు, అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ బీజేపీ కసరత్తు. తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్కు ఊరట, ఎన్నిక చెల్లదన్న పిటిషన్ కొట్టివేత. ఇక వివరాల్లోకి వెళితే, స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే, సిఐడి తరపున ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. చంద్రబాబు క్వాష్ పిటిషన్పై విచారణ మంగళవారం నాడు తిరిగి ఉదయాన్నే ప్రారంభమైంది. ఇరువురు న్యాయవాదులు వివిధ అంశాలపై సుదీర్ఘంగా వాదనలు వినిపించారు. ఈ వాదనలు వాడివేడిగా కొనసాగాయి. చంద్రబాబు తరపున వాదనను వినిపిస్తున్న సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే 17A సెక్షన్కు సంబంధించిన వివిధ అంశాలు, మరికొన్ని కేసుల్లో వచ్చిన తీర్పులను ప్రస్తావించారు. 17A సెక్షన్ పరిధిలోని అంశాలను చంద్రబాబు తరపు న్యాయవాది హరీష్ సాల్వే కోర్టు ముందు ఉంచారు. రఫేల్ కొనుగోళ్లపై యశ్వంత్ సిన్హా వేసిన పిటిషన్ అనంతరం దాఖలైన పలు కేసులపై వచ్చిన తీర్పులను ఆయన ఉదహరించారు. రఫేల్ కేసులో జస్టిస్ కెఎం జోసెఫ్ ఇచ్చిన తీర్పును ప్రస్తావించారు. రఫేల్ కొనుగోళ్లపై 2019లో యశ్వంత్ సిన్హా దాఖలు చేసిన రివ్యూ పిటిషన్లను జస్టిస్ కెఎం జోసెఫ్ కొట్టివేసిన విషయాన్ని సాల్వే గుర్తు చేశారు. చట్టం సవరణలను అన్వయించడానికి అనేక ఉదాహరణలను బెంచ్ ముందు ఆయన ఉంచారు. రఫేల్ కేసు ఆరోపణలు 2016కు సంబంధించినవి. 2019లో యశ్వంత్ సిన్హా పిటిషన్లపై తీర్పులు వచ్చాయి. చట్ట సవరణకు ముందున్న ఆరోపణలను పరిగణలోకి తీసుకుని 2019లో కేసు కొట్టేశారు. 1988 అవినీతి నిరోధక చట్టం ప్రకారం పోలీసులకు ఇన్వెస్టిగేషన్ జరిపే హక్కు ఉండదు. ఇన్వెస్టిగేషన్ అనేది పోలీసుల బాధ్యత మాత్రమే. అన్ని రకాల విధుల్లోని ప్రభుత్వ అధికారులకు సెక్షన్ 17Aతో రక్షణ లభించిందని పేర్కొన్నారు. అనంతరం సిఐడి తరపున ముకుల్ రోహత్కి వాదనలు వినిపించారు. తదుపరి విచారణను ధర్మాసనం శుక్రవారానికి వాయిదా వేసింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సిఐడి విచారణకు హాజరయ్యారు. ఉదయం 10 గంటలకు విచారణ ప్రారంభం కావాల్సి ఉండగా 5 నిమిషాల ముందే తాడేపల్లిలోని సిట్ కార్యాలయానికి ఆయన చేరుకున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్లో అక్రమాలు జరిగాయంటూ లోకేష్కు ఇటీవల సిఐడి నోటీసులు జారీ చేసింది. దీనిపై కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఆయన ఈ నెల 4న హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఉన్నత న్యాయస్థానం సిఐడికి పలు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. విచారణ సమయంలో లోకేష్తో పాటు న్యాయవాదిని అనుమతించాలని సిఐడికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఫలానా దస్త్రాలతో రావాలని పిటిషనర్ను ఒత్తిడి చేయొద్దని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటలలోపు మాత్రమే విచారించాలని, మధ్యాహ్నం 1 గంట భోజన విరామం ఇవ్వాలని సిఐడికి న్యాయస్థానం ఆదేశించింది. హెరిటేజ్ సంస్థకు లబ్ధి చేకూరేలా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చారని సిఐడి అభియోగాలు మోపింది. లేని వేయని, కనీసం భూసేకరణ కూడా చేయని ఇన్నర్ రింగ్ రోడ్లో అవినీతి ఎలా సాధ్యమని తెదేపా నిలదీస్తోంది. రాష్ట్ర విభజనకు ముందు రాజధానికి 30 కిలోమీటర్ల దూరంలో హెరిటేజ్ సంస్థ కేవలం 9 ఎకరాల కొనుగోలుకు నిర్ణయం తీసుకుంటే అవినీతి ఎలా అవుతుందని ప్రశ్నిస్తోంది. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో పోలీసు రాజ్యం నడుస్తున్నదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు. రాష్ట్ర ప్రజల్లో ఏ ఒక్కరూ జగన్ పాలనలో సంతృప్తిగా లేరని, సీఎం ఆదేశాలకు అనుగుణంగా ఎన్నడూ లేని విధంగా పోలీసులు పౌరులను అణగదొక్కుతున్నారని అన్నారు. జనంలో పెరిగిన అసంతృప్తికి ఈనాటి ఆటో కార్మికుల ఆందోళనే నిదర్శనమని తెలిపారు. ఇవాళ ఏఐటీసీ, టీఎన్టీసీ ఇద్దరు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి కూనుకుంటే మరి దోనెపూడి శంకర్ గారిని, అదేవిధంగా రాజు గారిని, టీఎన్టీసీ రాష్ట్ర అధ్యక్షులు, మరి ఇంకా మిగతా నాయకులందరూ కూడా
ఇవాళ ముందస్తుగా అరెస్ట్ చేసి ఈ రకంగా బంధించడాన్ని ఖండిస్తూ ఉన్నాము. చాలామందిని అంటే అసలు మొత్తం టౌన్లో ఉన్న పార్టీ నాయకులందరినీ కూడా గృహ నిర్బంధం చేశావు. అదేవిధంగా ఏఐటీసీ నాయకులను, టీఎన్టీసీ నాయకులను, తర్వాత ఇతర కార్మిక నాయకులను అవసరం ఉన్నా లేకపోయినా సరే వాళ్ళని గృహ నిర్బంధం చేయడం, అరెస్టులు చేయడం, కేసులు పెట్టడం ఇది తీవ్రంగా తప్పుపడతారు. కాబట్టి ఏమంటే ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా పాజిటివ్గా స్పందించాలి. పాజిటివ్గా స్పందించి ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. వాళ్ళ పక్క రాష్ట్రాల్లో, వాళ్ళ కేరళ రాష్ట్రంలో, తమిళనాడు రాష్ట్రంలో, అన్ని రాష్ట్రాల్లో కూడా ఇవాళ సంక్షేమ బోర్డు ఉన్నప్పుడు ఇక్కడ నువ్వు సంక్షేమ బోర్డు ఎందుకు పెట్టావు? అదేవిధంగా ఇవాళ బిల్డింగ్ వర్కర్స్ ఉన్నారు. బిల్డింగ్ వర్కర్స్కి వాళ్ళ ఫండే నీవు ఇతర వాటికి వాడుకుంటా ఉన్నావు. వాళ్ళ సంక్షేమాన్ని గాలికి వదిలేసావు. కాబట్టి కార్మికులన్నా ఉద్యోగస్తులన్నా ఈ ప్రభుత్వానికి ఏమాత్రం కూడా నిట్టడం లేదు. అందుకోసం పదే వారికి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఏదేమైనా సరే ఈ అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఈ అక్రమ అరెస్టులు తీవ్రంగా ఖండించడమే కాదు, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నువ్వు ఏదైతే పోలీసు రాజ్యాన్ని నడుపుతూ ఉన్నావో ఈ పోలీసు రాజ్యానికి వ్యతిరేకంగా అందరిని కూడా కలుపుకొని మరింత పెద్ద ఎత్తున సమైక్య పోరాటానికి కూడా త్వరలోనే శ్రీకారం చుడతాం. ఖచ్చితంగా ఈ పోలీసు రాజ్యంలో ఇవాళ అందరిపైన 26 జిల్లాల్లో కూడా గృహ నిర్బంధాలు, 41A నోటీసులు, అదేవిధంగా అరెస్టులు, అక్రమ కేసులు దీన్ని పూర్తిగా తప్పుపడతా ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. ఆటో కార్మికుల తరఫున ఇవాళ జరుగుతున్న పోరాటానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తాం. ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సీఎం క్యాంపు ఆఫీసు ముట్టడికి ప్రయత్నించిన ఏఐటీయూసీ, టీఎన్టీయూసీ కార్మిక నేతలను, ఆటో కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు. ముఖ్య నాయకులను ముందు రోజు రాత్రి నుంచే గృహ నిర్బంధం చేసినప్పటికీ పోలీసులను ఏమార్చి చాలా మంది ఆటో కార్మికులు సీఎం క్యాంప్ ఆఫీసు వైపు తరలి వెళ్లారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆటో కార్మిక రంగానికి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. ఆటో కార్మికులకు గుదిబండగా మారినటువంటి, ఉరితారుగా మారినటువంటి వేలాది రూపాయల అపరాధ రుసుము పేరుతో ఆటో కార్మికులను దోపిడీ చేసినటువంటి జీవో నంబర్ 2131 రద్దు చేయాలి. ఆటో రంగాన్ని ఒక పరిశ్రమగా గుర్తించాలి. ఈ మూడు మా ప్రధానమైనటువంటి డిమాండ్స్. ఏమంటే ఏలూరు బహిరంగ సభలో ఆనాటి ప్రతిపక్షంగా ఉన్నటువంటి, ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి ఈనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏలూరు బహిరంగ సభలో ఆయన మాట్లాడాడు. నేను అధికారంలోకి వస్తే ఆటో కార్మిక సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేస్తానని చెప్పాడు. కానీ ఏర్పాటు చేశారా? చేయలేదు. ఇవాళ వాహన మిత్ర పేరుతోటి తాత్కాలికమైనటువంటి ప్రయోజనాలు కేవలం అలాగే రూపాయి ఇచ్చి వాళ్ళు 10 రూపాయలు గుంజుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దానికి ఆటో జీవో నంబర్ 21 ఇవాళ 60 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు కూడా ఇవాళ ఫైన్లు వేసేటువంటి సంస్కృతికి ఇవాళ ఈ జీవోలు శ్రీకారం చుట్టినాయి. కాబట్టి నువ్వు ఇచ్చే 10,000 రూపాయలకి నెల రోజుల్లోనే 4 రెట్లు 3 రెట్లు వాళ్ళ అపరాధ రుసుము కట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి వాళ్ళ వేలాదిగా నిరుద్యోగ ఉపాధి కల్పన పథకానికి ఒక ఉపాధిగా ఉన్నటువంటి ఆటో రంగాన్ని పరిశ్రమగా గుర్తించి ఈఎస్ఐ, మెడికల్ ఫెసిలిటీస్, జిఎఫ్, పిఎఫ్ లాంటి అనేక వాళ్ళ జీవితానికి ఒక సెక్యూరిటీ ఏర్పరచాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ మేము చేసినటువంటిది ఆటో కార్మిక సంబంధించినటువంటి మొత్తం ఉపయోగపడేటువంటి డిమాండ్స్ ఇవి. వీటిని ఈ రోజున ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇవాళ పాసిఫికంగా విజయవాడ నగరంలో నిన్నటి నుంచి నిన్న మధ్యాహ్నం నుంచి పెద్ద ఎత్తున నగరం నలుమూలలా కూడా నేరస్తుల్ని గాలించినట్లుగా ఈ ఆటో కార్మికులు ఏమన్నా బందిపోట్ల నేరస్తులను గాలిస్తూ వారి మీద అక్రమంగా కేసులు బనాయించి ఇవాళ సిపిఐ లీడర్స్ని అనేక మందిని, టీడీపీ లీడర్స్ని అనేక మందిని అక్రమంగా హౌస్ అరెస్టులు చేసి ఈ రోజున మాకు అనేక రకాలైనటువంటి సీఎం పేషి నుంచి కూడా బెదిరింపులు వస్తున్నప్పుడు కూడా మేము ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. ఇవాళ న్యాయమైనటువంటి కోరిక, ప్రజల కోరిక, కార్మికుల కోరిక, ఆటో కార్మిక రంగానికి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. అక్రమ అరెస్టులతోటి ఇవాళ ఈ పోరాటాన్ని ఆపలేరు. వాహన మిత్ర పేరుతో వెల్లంపల్లి శ్రీనివాస్ పెద్ద ఒక జాతర జరిపాడు. వెల్లంపల్లి అనుచరులే యూనిఫాములు వేసుకుని వాహన మిత్ర ప్రయోజనాలను పొందారు. దీన్ని కాదనగల వెల్లంపల్లి అని చెప్పేసి నేను ఛాలెంజ్ చేస్తున్నా. కాబట్టి ఇవాళ పూర్తిగా ఈ రోజున వాహన మిత్ర
అనేటువంటిది మన ఫ్లాప్ అయినటువంటి మీటింగు. కాబట్టి ఇవాళ ఎన్నికల ఒక్క ఛాన్స్ పేరుతోటి వచ్చేటువంటి నువ్వు, అధికారంలోకి వచ్చేటువంటి నువ్వు, వాగ్దానం చేసినటువంటి నువ్వు, ఎన్నికల మేనిఫెస్టో పెట్టినటువంటి నువ్వు ఆటో రంగాన్ని సంక్షేమ బోర్డు ప్రకటించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఎన్ని అరెస్టులు చేసినా కూడా కేసులు పెట్టినా మా ఉద్యమం ఆగదు, కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఏర్పాటు చేయాలి సంక్షేమ బోర్డు వెంటనే. ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేయాలి సంక్షేమ బోర్డు వెంటనే. ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేయాలి సంక్షేమ బోర్డు. దాదాపు 1500 మంది హమాస్ మిలిటెంట్లను హతమార్చినట్లు ఇజ్రాయెల్ సైన్యం మంగళవారం ప్రకటించుకుంది. సరిహద్దులు కూడా పూర్తిగా తమ ఆధీనంలోకి వచ్చినట్లు తెలిపింది. దేశంలోకి చొరబడిన ఉగ్రవాదులను ఎక్కడికక్కడ ఏరి పారేసినట్లు ప్రకటించుకుంది. మరోవైపు ఇజ్రాయెల్కు షాక్ ఇచ్చేలా సౌదీ అరేబియా హమాస్కు మద్దతు తెలిపింది. ఇంకోవైపు హమాస్కు మద్దతుగా నిలిచిన ఇరాన్కు అమెరికా హెచ్చరికలు జారీ చేసింది. గాజా స్ట్రిప్ చుట్టూ ఉన్న ఇజ్రాయెల్ భూభాగంలో దాదాపు 1500 మంది హమాస్ మిలిటెంట్ల మృతదేహాలను గుర్తించామని, దక్షిణ ఇజ్రాయెల్లో హమాస్ ఉగ్రవాదులు చొరబడిన ప్రాంతాలను తిరిగి మా ఆధీనంలోకి తీసుకున్నామని పేర్కొంది. సరిహద్దుల వెంబడి కూడా పరిస్థితి పూర్తిగా మా నియంత్రణలోకి వచ్చిందని ఇజ్రాయెల్ ఆర్మీ అధికార ప్రతినిధి రిచర్డ్ హెచ్ మీడియాకు వెల్లడించారు. అంతేగాక గత రాత్రి నుంచి ఒక్క హమాస్ ఉగ్రవాది కూడా సరిహద్దులు దాటలేదని పేర్కొన్నారు. అయితే ఇప్పటికీ చొరబాట్లు జరిగే అవకాశం ఉందని తెలిపారు. ఇదిలా ఉండగా హమాస్ దాడిని ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్కు అన్ని విధాలా అండగా ఉంటామని అమెరికా ప్రకటించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇజ్రాయెల్కు కీలకమైన మందుగుండు, మిలిటరీ పరికరాల డెలివరీని ప్రారంభించింది. ఇప్పటికే విమాన వాహక నౌక, యుద్ధ నౌకలను అమెరికా ఇజ్రాయెల్ తీరానికి పంపించిన విషయం తెలిసిందే. అయితే ఈ యుద్ధంలో నేరుగా కాలు పెట్టే ఉద్దేశం తమకు లేదని అమెరికా జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్ కిర్చీ స్పష్టం చేశారు. మరోవైపు ఇరాన్ను బెదిరించారు. హమాస్కు సౌదీ అరేబియా మద్దతు ఇవ్వడం పట్ల అసంతృప్తి ప్రకటించారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రాష్ట్రంలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. ఎవరి గెలుపుపై వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో పాటు వామపక్షాలు తమ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి. పొత్తులపై చర్చలు కొనసాగుతున్నాయి. ఎన్నికల నగారా మోగడంతో రాజకీయ పార్టీలు హోరాహోరీ పోరుకు సిద్ధమవుతున్నాయి. సోమవారం ఎన్నికల షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. నవంబర్ 30న పోలింగ్ జరగనుండడంతో అభ్యర్థుల ఎంపిక, ప్రచారానికి సరిగ్గా 50 రోజుల సమయం ఉంది. అయితే ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ ప్రచారంలో ముందుండగా కాంగ్రెస్, భాజపాలు జోరు పెంచాయి. గత 9 ఏళ్లలో చేసిన అభివృద్ధితో పాటు పెండింగ్లో ఉన్న వివిధ అంశాలను పరిష్కరించిన బీఆర్ఎస్ హ్యాట్రిక్ గ్యారంటీ అన్న ధీమాను వ్యక్తం చేస్తోంది. ఇటీవల ప్రకటించిన 6 గ్యారంటీలతో ప్రజలకు తమపై నమ్మకం పెరిగిందని, ఓటర్లు ఆశీర్వదిస్తారని కాంగ్రెస్ స్పష్టం చేస్తోంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తరువాత కొంత స్తబ్దుగా ఉన్న భాజపా ఇటీవల మళ్లీ జోరు పెంచింది. గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన పసుపు బోర్డుతో పాటు తెలంగాణ ప్రభుత్వం కోరినట్లుగా కృష్ణా జలాల పంపిణీ పునఃసమీక్షకు నిర్ణయం తీసుకుంది. దాంతో పరిస్థితి తమకు అనుకూలంగా ఉంటుందని పేర్కొంటోంది. ఒకేసారి 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సీఎం కేసీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యేలతో 6గురికి మినహా మిగిలిన అందరికీ టిక్కెట్లు ఇచ్చారు. రకరకాల కార్యక్రమాల పేరుతో అభ్యర్థులను పూర్తిస్థాయిలో ప్రచారంలోకి దించడంతో పాటు పలుచోట్ల నాయకుల్లో నెలకొన్న అసంతృప్తిని చల్లార్చే ప్రయత్నం చేశారు. 4-5 చోట్ల తప్ప మిగిలిన నియోజకవర్గాల్లో ఎలాంటి సమస్యలు లేవని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు విస్తృతంగా పర్యటిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ నెల 15 నుంచి వరుసగా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 47% ఓట్లతో 88 స్థానాలను గెలుచుకొని బీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. 28% ఓట్లతో కాంగ్రెస్ 19 స్థానాలను, 7% ఓట్లతో భాజపా 1 చోట, 4% ఓట్లతో తెదేపా 2 చోట్ల, 3% ఓట్లతో ఎంఐఎం 7 స్థానాల్లో గెలుపొందాయి. అనంతర పరిణామాల్లో కాంగ్రెస్ నుంచి 12 మంది బీఆర్ఎస్లో చేరగా 1 రాజీనామా చేసి భాజపాలో చేరి ఉప ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా గెలిచాక ఎమ్మెల్యేగా రాజీనామా చేయడంతో ఆ స్థానంలోనూ బీఆర్ఎస్నే గెలిచింది. ఇండిపెండెంట్లుగా గెలిచిన 2తో పాటు తెలుగుదేశం నుంచి గెలిచిన 2 కూడా అధికార పార్టీలో చేరారు. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపొందింది. ప్రస్తుతం అసెంబ్లీలో అధికార బీఆర్ఎస్కు 104 మంది ఎమ్మెల్యేలు, ఎంఐఎంకు
ఎంఐఎంకు 7, కాంగ్రెస్కు 5, బీజేపీకి 3 ఉన్నారు. టీఆర్ఎస్ పేరు మార్చుకున్న తరువాత బీఆర్ఎస్గా పూర్తి స్థాయిలో తొలిసారి పోటీలోకి దిగుతుంది. తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్కు ఊరట లభించింది. ఎమ్మెల్యేగా ఆయన ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. న్యాయం గెలిచిందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక వివాదంపై రాష్ట్ర హైకోర్టు తీర్పు వెలువరించింది. శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక చెల్లదంటూ 2019లో మహబూబ్ నగర్కు చెందిన రాఘవేంద్రరాజు దాఖలు చేసిన పిటిషన్ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. శ్రీనివాస్ గౌడ్ 2018లో సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తులు, అప్పుల గురించి తప్పుడు సమాచారం అందించారని రాఘవేంద్రరాజు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఎన్నికల అఫిడవిట్ను ఒకసారి రిటర్నింగ్ అధికారికి సమర్పించి మళ్లీ వెనక్కి తీసుకుని సవరించి అందజేశారని పేర్కొన్నారు. ఇది చట్టవిరుద్ధమని, ఆయన ఎన్నికను రద్దు చేయాలని న్యాయస్థానాన్ని కోరారు. ఇరు వర్గాల తరపున వాదనలు విన్న ధర్మాసనం తాజాగా పిటిషన్ను కొట్టివేస్తూ తీర్పు వెల్లడించింది. ఇదిలా ఉండగా హైకోర్టు తీర్పుపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. న్యాయం, ధర్మం గెలుస్తుందని జిల్లా ప్రజలకు ముందే తెలుసునని, గతంలో జిల్లాలను పాలించిన 2 నేతలు వారి అస్తిత్వం కోసం కేసులు వేయించారని తెలిపారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక బీసీలను అడ్డం పెట్టుకుని కేసులు వేయించారని, గత పాలనలో జిల్లా కరువు, వలసల కష్టాలతో అల్లాడిపోయిందని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం పచ్చని పంటలతో కళకళలాడుతోందని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.